సో ఇప్పుడే మనకి మరొక అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను. సెలవు రోజుల్లోనూ కూడా వసూలు చేయాల్సిందే. ఆస్తి పన్ను లక్ష్యంతో సచివాలయ ఉద్యోగులకు ఒత్తిడి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సెలవు రోజుల్లో కూడా పని చేయాల్సిందేనట. ఆదివారం ఎలాగూ సెలవు, సోమవారం హోలీ కావడంతో మరో 2 రోజులు కలిసి వచ్చింది. కానీ ఈ 2 రోజులు విధులకు హాజరై ఆస్తి పన్ను వసూలు చేయాలి పుర నగరపాలక సంస్థల కమిషనర్లు ఆదేశించడంతో ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం నెలాఖరుతో ముగిస్తూ ఉండడంతో పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి పన్ను బకాయిలతో సహా వసూలు చేస్తూ ఉన్నారు. ఇందులో వార్డు సచివాలయ ఉద్యోగులను కూడా భాగస్వామ్యం చేశారు. ఈ క్రమంలో ఆది సోమవారాల్లో ఉదయం 8 గంటలకే విధులకు హాజరై ఆస్తి పన్ను వసూలు చేయాలని కమిషనర్లు ఆదేశించారు. కడప నగరపాలక సంస్థ కమిషనర్ పేరుతో ఇచ్చిన ఉత్తర్వులు శనివారం ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో కనిపించాయి. ఆస్తి పన్ను వసూళ్లతో పాటు రోజు ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు రెవెన్యూ ఆఫీసర్ నిర్వహించే సమీక్షకు హాజరవ్వాలని వృత్తి పురపాలక కమిషనర్ ఉత్తర్వులు కూడా ఇవ్వడం గమనార్హం అనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే సెలవు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగులు, వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అయినా సరే సెలవు ఉన్నప్పటికీ కూడా వీరైతే అందులో అయితే భాగస్వాములు అవ్వాలన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో